వెరీ గుడ్ మార్నింగ్. టుడే మనం క్లాస్ ఇయర్స్ చెప్పుకునే ఈక్వేషన్ ఏంటంటే క్లాస్ ఇయర్స్ క్లెప్రాన్ ఈక్వేషన్ అండ్ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్. సో ఆ డెఫినేషన్స్ అనేది రావాలమ్మా. ఆ డెఫినేషన్స్ అనేది వస్తేనే సో డిఫరెన్స్ బిట్వీన్ ద సిపి అండ్ సివి అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్కి అండ్ వాల్యూమ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ రేషియోస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ క్లాసియస్ క్లెప్రాన్ ఈక్వేషన్ రాద్దాం. సో క్లాసియస్ క్లెప్రాన్ ఈక్వేషన్ మనకి రావాలి అంటే ముందు మనకి ఏం కావాలి, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనేది రావాలి. సో మ్యాక్స్వెల్ ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుందమ్మా అంటే డో టీ బై డో వి ఈక్వల్ టు సో డో పి బై డో ఎస్. ఫస్ట్ ఈక్వేషన్ అంతే కదా. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా రాయాలనేది లాస్ట్ క్లాస్లో. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా, రెండో ఈక్వేషను డో పి బై డో టీ, ఇక్కడేమో డో ఎస్ బై డో వి. ఈ సెకండ్ ఈక్వేషను. అండ్ థర్డ్ ఈక్వేషన్ చూడండమ్మా. థర్డ్ ఈక్వేషన్ ఏం చేస్తారు, డో టీ బై డో పి ఈక్వల్ టు డో వి బై డో ఎస్. అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి, డో వి బై డో టీ ఈక్వల్ టు డో ఎస్ బై డో పి. సో ఇవన్నీ ఏంటమ్మా అంటే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషను, థర్డ్ ఈక్వేషను, సెకండ్ ఈక్వేషను. ఓకేనా. సో సఫిక్స్లు ఏం పెడతారు, ఇక్కడ ఎస్, ఇక్కడ ఈవి, ఇక్కడ వి, ఇక్కడ టి, ఇక్కడేమో ఎస్, ఇక్కడేమో పిఈ. సో నెక్స్ట్ ఇక్కడ పి, ఇక్కడ టి. ఓకేనా. ఫస్ట్ది ఏమో మైనస్ అండ్ లాస్ట్ది కూడా ఏంటమ్మా మైనస్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, క్లాసియస్ క్లెప్రాన్ ఈక్వేషన్ కదా. సో అది చూద్దాం. సో ఆ క్లాసియస్ క్లెప్రాన్ ఈక్వేషన్ ఏంటో మనం చూసి మాట్లాడదాం. ఇది క్లాసియస్ క్లెప్రాన్ ఈక్వేషన్ ఏమన్నాడమ్మా, క్లాసియస్ క్లెప్రాన్ ఈక్వేషన్. సో దాని గురించి ఏం చేస్తాం అంటే లెటస్ టేక్ ఇన్ Maxwell's second law. Let us taking Maxwell's second law. సో మ్యాక్స్వెల్ సెకండ్ లా ఏంటి, ఇది కదా, ఇది కదమ్మా, అంతే కదా. తీసుకోండి. సో తీసుకుంటే ఏమైంది, డో పి బై డో టీ ఎట్ వి డో ఎస్ బై డో వి ఎట్ టీ. ఓకే. డివైడెడ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ టీ. ఇక్కడ టీ పెట్టండి, ఇక్కడ పెట్టండి. సో అప్పుడు ఇది ఏమవుతుందో చూడండి. సో టీడీఎస్ బై టీవీ ఎట్ టీ ఈక్వల్ టు ఇదేమవుతుంది, టీ ఇంటూ డో వి బై డో టీ ఎట్ వి. నీకేం తెలుసునన్నా, ఇది టీడీఎస్ అంటే డీక్యూ కదా. సో డీక్యూ ఈక్వల్ టు టీడీఎస్. ఇది ఫ్రమ్ థెర్మోడైనమికల్ సెకండ్ లా. ఓకే. సో దీన్ని ఇక్కడ పెట్టండి. పెట్టామనుకో dq బై dv t ఈక్వల్ టు t ఇంటూ డో పి బై డో టీ ఎట్ వి. ఓకే. ఇప్పుడు చూడండి స్టేట్మెంట్ ఏం చెప్పి, సపోజ్ ఏ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండర్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే మనం తీసుకున్న ఒక సబ్స్టెన్స్ అనేది యూనిట్ మాస్ సబ్స్టెన్స్ అనేది ఎక్కడ ఉంది, కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర అనుకుంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ ద వన్ స్టేట్ టు ద అనదర్ స్టేట్ అబ్జర్వ్ అన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎల్. ఇక్కడ ఎల్ అనే హీట్ తీసుకుంటుంది. ఎల్ అనే హీట్ తీసుకోవడం వల్ల అది ఏమవుతుందమ్మా అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఎల్ అనే హీట్ తీసుకోవడం వల్ల ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ని ఏమంటారంటే అమ్మా లెటెంట్ హీట్ అంటాం. ఈజ్ కాల్ యాజ్ ఏ లెటెంట్ హీట్.
సో దెన్ ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈస్ ఇంక్రీజ్. ఎప్పుడైతే అది హీట్ని అబ్జర్వ్ చేసుకుందో వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుద్ది. ఎక్కడి నుంచి అయ్యా అంటే V1 టు V2, V1 నుంచి V2కి ఎక్స్చేంజ్ అవుతుంది. సో ద అబో ఈక్వేషన్, ఇప్పుడు అబో ఈక్వేషన్ ఎలా రాస్తారు నాన్న అంటే ఇక్కడ dq బదులు మనం ఏం రాసుకోవచ్చు, L రాసుకోవచ్చు. అండ్ dV బదులు ఏం రాసుకోవచ్చు నాన్న అంటే V2 మైనస్ V1. ఎందుకు V2 మైనస్ V1 ఎందుకు పెట్టాను అంటే చేంజింగ్ ఆఫ్ వాల్యూమ్. ఎప్పుడైతే ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకుందో అక్కడ వాల్యూమ్లో కూడా చేంజ్ వస్తుంది, దాన్ని V2 మైనస్ V1. ఓకే, ఇటువైపు ఎవరు ఉన్నారు, T డో P బై డో T. ఓకేనా, ఇటు పంపించిన L బై T ఇంటూ V2 మైనస్ V1 ఈక్వల్ టు డో P బై డో T. This is called as a Clausius-Clapeyron equation and a very important 5 marks question. Okay na, ingonna L by T into V2 minus V1 dP by dP. Okay na, this is a very important question. Okay, so ఇప్పుడు molar specific heat at a constant volume అంటే ఏంటో చూద్దాం. సో molar specific heat at a constant volume, ఒక స్టేట్మెంట్ వస్తే రెండో స్టేట్మెంట్ వస్తున్నట్టే. సో చూడండి, the amount of heat required to raise the temperature of a 1 gram mole of the gas through 1 degree centigrade at a constant volume is called as a molar specific heat at a constant volume. అంటే అది ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ ఒక గ్యాస్ తీసుకోండి, 1 గ్రామ్ తీసుకున్నానమ్మా, 1 గ్రాము గ్యాస్ తీసుకున్నాను. అయితే ఈ గ్యాస్ యొక్క టెంపరేచర్ ఏంటయ్యా అంటే అప్పుడు దాకా దానికి ఎంత టెంపరేచర్ ఉందంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది అనుకో. ఇప్పుడు ఇలాంటి 1 గ్రామ్ మోల్ యొక్క టెంపరేచర్ను 1 డిగ్రీ రేస్ చేశాను అనుకో. 1 డిగ్రీ ఏం చేశాను, రేజింగ్ చేశాను. రేజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 1 గ్రాము గ్యాస్ యొక్క టెంపరేచర్ ఇప్పుడు ఏమవుతుందని అంటే 11 డిగ్రీస్ అవుతుంది. సో ఇలా 1 గ్రాము హీట్ని నేను రేజ్ చేయడానికి, ఇలా దానికి రేజ్ చేయడానికి ఎంతైతే హీట్ కావాలో దాన్ని ఏమంటారంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటారు. 1 డిగ్రీ రేజ్ చేయడానికి ఎంతైతే హీట్ కావాలో ఆ హీట్ని ఏమంటారంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటారు. ఇది వాల్యూమ్ దగ్గర జరిగితే మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. అదే ప్రెజర్ దగ్గర జరిగింది అనుకోండి, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ అంటారు. మరి ఎలా రాస్తారు, CV ఈక్వల్ టు నాన్న dQ బై dt అట్ V. సో దీన్నే మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ ఏ CV అంటారు. ఇప్పుడు CP అంటే ఏంటో చూద్దాం. ఓకే, CP చూడండి నాన్న. సో మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ఏంటో చూద్దాం. ప్రెజర్, సో నీకు ఏం చెప్తున్నాడు, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్స్ టు రేస్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఏ గ్యాస్ దోస్ 1 డిగ్రీ అట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్. అంటే నేను ఇందాక చెప్పాను, ఇందాక వాల్యూమ్ అని రాసుకున్నాం, ఇక్కడ ప్రెజర్ అని రాసుకుంటున్నాం. ఓకేనా, సో ఏమంటున్నాడు, ఒక అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, అమౌంట్ ఆఫ్ హీట్ కావాలి ఏంటి, రేస్ ద టెంపరేచర్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఏ గ్యాస్ త్రూ ద 1 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే 1 గ్రాము ద్రవ్యరాశి కలిగిన వాయు యొక్క ఉష్ణాన్ని 1 డిగ్రీ పెంచడానికి మనకి ఎంతైతే టెంపరేచర్ కావాలో, ఎంతైతే హీట్ అనేది కావాలో ఆ హీట్ని ఏమంటారంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటారు. అది ప్రెజర్ దగ్గర జరిగితే ప్రెజర్ అంటావు, వాల్యూమ్ దగ్గర జరిగితే వాల్యూమ్ అంటావు. మరి ఇక్కడ CV అంటే నాన్న అంటే CV ఈక్వల్ టు dQ బై dt అయినప్పుడు CP కూడా ఏమవుతుందన్నా అంటే dQ బై dt ఎట్ P. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి నాన్న అంటే CP మైనస్ CV ఈక్వల్ టు R అని చూపించాలి. CP మైనస్ CV ఈక్వల్ టు R అని చూపించాలి. CP మైనస్ CV ఈక్వల్ టు R. ఓకేనా, ఇది. సో దీన్ని ఏంటారు, డిఫరెన్స్ బిట్వీన్ ద మోలార్ స్పెసిఫిక్ హీట్స్. అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు. ఓకే, నవ్వు చూద్దాం. సో వెరీ కామన్ ఈజీ. CP అంటే ఏంటి, dQ బై dt.
ఎక్కడ నాన్న ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ పి, రెండోది dq బై dt ఎట్ కాన్స్టెంట్ v. సో dq అంటే TdS రాసుకోవచ్చా, t ఇంటూ dq బై dt TdS కదా, ఎట్ p మైనస్ ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి కూడా టీని కామన్ ఉంది, TdS అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ వాల్యూమ్. ఓకే, ఈ రెండిట్లో నుంచి టీని కామన్ లాగండి, టీని కామన్ లాగితే డో ఎస్ బై డో టీ ఎట్ పి మైనస్ డో ఎస్ బై డో టీ ఎట్ వి. ఓకేనా. ఇప్పుడు చూడండి, లెట్ entropy is a function of v and t. ఎంట్రోఫీ అనేదంట ఫంక్షన్ దేనికి, వికి టీకి. దట్ మీన్స్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి టీ. ఓకే, సో నవ్వు చేయడం పార్షియల్లీ డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్. దీన్ని పార్షియల్గా డిఫరెన్షియేషన్ చేయాలి. సో అలా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది చూడు, డిఎస్ ఈక్వల్ టు ఇదేమో డిఎస్ బై డివి. సో నేను ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేశాను, టీ ఎట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఇంటూ డివి. రెండు వచ్చాడండి డో ఎస్ బై డో టీ ఎట్ వి ఇంటూ డిటి. సో అబోవ్ ఈక్వేషన్ ఈజ్ డివైడెడ్ ద డిటి, డిటితో పై ఈక్వేషన్ని డివిజన్ చేస్తున్నాను. ఇదిగో ఓకే, టీ అండ్ డో వి బై డో టీ ప్లస్ డిఎస్ బై డిటి ఎట్ వి డిటి బై డిటి బోత్ ఆర్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు చూద్దాం, జాగ్రత్తగా గమనించండి నాన్న. ఇక్కడ ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఎట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరిగింది, ఎట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్. అందుకే ఇక్కడ ఏమొస్తుంది, పీని యాడ్ చేశాను. ద డిటి అనేది ఎక్కడ యాడ్ చేశాను అంటే కాన్స్టెంట్ ప్రెజర్. సో ఇప్పుడు మనకి అబోవ్ ఈక్వేషన్లో డో ఎస్ బై డో టీ ఎట్ పి, డో ఎస్ బై డో టీ ఎట్ పి బదులు నేను ఈ వాల్యూ అంతా రాసుకోవచ్చు కదా, ఇక్కడ రాసుకోవచ్చు కదా. రాయండి, రాస్తే ఏమవుతుందో చూడండి. ఓకేనా. సో రాస్తే ఏమవుతుంది ఇప్పుడు చూడండి, టీ ఇంటూ ఓకే డో ఎస్ బై డో టీ. వాట్ ఈస్ ద డో ఎస్ బై డో టీ, ఇదిగో డో ఎస్ బై డో టీ ఎంతమ్మా అంటే డో ఎస్ బై డో వి టీ అండ్ డో వి బై డో టీ పి. ఓకే నాన్న, ప్లస్ డో ఎస్ బై డో టీ ఎట్ వి మైనస్ ఇక్కడ ఎవరన్నారు మైనస్ డో ఎస్ బై డో టీ ఎట్ వి. చూడండి, ఇది ప్లస్ టర్ము, ఇది మైనస్ టర్ము, బోత్ ఆర్ క్యాన్సిల్. ఆ రెండు ఏమైనా క్యాన్సిలేషన్ అయింది. ఓకే, ఇప్పుడు మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఫ్రమ్ ద మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఏం చెప్తున్నాను, మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ ఏం చెప్తుంది, ఈక్వేషన్ ఏంటి, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. ఇదిగో మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ చూడండి ఏం చెప్తుంది, డో ఎస్ బై డో వి బదులు నేనేం పెట్టుకోవచ్చు, డో పి బై డో టీ పెట్టుకోవచ్చు కదా. సో డో ఎస్ బై డో వి ఎట్ టీ బదులు నేనేం పెట్టుకోవచ్చు, డో పి బై డో టీ ఎట్ వి అనేది పెట్టుకుంటున్నాను. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, డో పి బై డో టీ ఎట్ పి.
ఓకే, ఇది చూడండి, డో పీ బై డో టీ ఎట్ వి, డో వి బై డో టీ ఎట్ పి. ఓకేనా? ఓకే, సో నవ్వు చూడండి, ఇదంతా బయట టీటీ అనేది రెండిట్లకి సంబంధించింది. ఓకే, సో వీ నో దట్ పీవీ ఈక్వల్ టు ఆర్టీ. ఓకేనా? సో ఇక్కడ పీ విల్ బి కాన్స్టెంట్. పీ అనేది ఏంటి? పీ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో పీ కాన్స్టెంట్ అప్పుడు అబోవ్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ విత్ డిటీ అంటే డో వి బై డో టీ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందమ్మా, టీ మొత్తం టీటీ క్యాన్సిలేషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎవరున్నారు? పీ అనేది కాన్స్టెంట్. పీ డివి బై డిటీ ఈక్వల్ టు ఆర్. దెన్ డివి బై డిటీ ఈక్వల్ టు ఆర్ బై పీ. ఇది ఎక్కడమ్మా అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర, కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. నెక్స్ట్ పీవీ ఈక్వల్ టు ఆర్టీ. here v ఈక్వల్ టు కాన్స్టెంట్. v అనేది కాన్స్టెంట్. v కాన్స్టెంట్ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? డో పీ బై డో టీ v ఈక్వల్ టు ఆర్ డిటీ బై డిటీ అనే బోత్ ఆర్ క్యాన్సిల్. సో దాని గురించి మర్చిపోండి. ఇంకా నాకేముంది? v ఉంది కదా, సో ఈ vని ఇటు పంపించేద్దాం. అంటే డో పీ బై డో టీ ఈక్వల్ టు ఆర్ బై వి. ఓకేనా? ఇదంతా ఎంత? కాన్స్టెంట్ వాల్యూమ్. ఇప్పుడు మనకి అబోవ్ ఈక్వేషన్ చూడండి, డో పీ బై డో టీ ఎట్ వి. ఇదిగో డో పీ బై డో టీ ఎట్ వి బదులు నేనేం పెట్టుకోవచ్చు? ఆర్ బై వి పెట్టుకోవచ్చు. ఇక్కడ డో వి బై డో టీ ఎట్ పీ బదులు ఏం పెట్టుకోవచ్చు? ఆర్ బై పీ పెట్టుకోవచ్చు. సో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఏమవుతుంది? టీ ఇంటూ ఆర్ బై పీ ఇంటూ ఆర్ బై వి. దట్ ఇంప్లాయిస్ ఈ రెండింటిని కలిపితే ఏమవుతుందని అంటే టీ ఆర్ స్క్వేర్ పీవి. సో నీకు ఆల్రెడీ తెలుసు పీవి ఈక్వల్ టు ఆర్టీ. సో కింద టీ ఆర్ స్క్వేర్ బై ఆర్టీ, బోత్ ఆర్ క్యాన్సిల్, ఆర్ 1 times, దెన్ ఓన్లీ ఆర్ మిగిలింది. దీని బదులు నీకు ఏం తెలిసిందమ్మా అంటే సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అనే విషయం తెలిసింది. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఏంటి? ఆర్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి నాన్న, రేషియోస్ కడదాం. రేషియోస్ ఎలా కడతాం చూద్దాం. ఈ రేషియోస్ ప్రూవ్ చేయడానికి ఏం చేస్తారంటే ద కోఎఫిషియన్స్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే ఏంటి నాన్న? సాగదాం. ఇప్పుడు ఒక రబ్బర్ తీసుకోండి, ఆ రబ్బర్ని ఎలా సాగదీసాం అనుకో అది ఏమవుతుంది? సాగుతుంది. అలా సాగుతుంది అంటే దానికి ఏమున్నట్టు? ఎలాస్టిసిటీ అనేది ఉంది. సో ఆ ఎలాస్టిసిటీ వల్ల ఆ రబ్బర్ యొక్క వాల్యూమ్ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. సో మనం ఎక్కువ ట్రస్ట్ చేసాం అనుకోండి ఎక్కువ ఇంక్రీజ్ అవుద్ది. సో తక్కువ ట్రస్ట్ చేస్తే తక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? అందుకే దాన్ని ఏమన్నారంటే ద కోఎఫిషియన్సీ ఆఫ్ ఏ వాల్యూమ్ ఎలాస్టిసిటీ. కోఎఫిషియన్స్ ఆఫ్ ఏ వాల్యూమ్ ఎలాస్టిసిటీ ఈ ఈక్వల్ టు ఏం రాస్తారన్నా అంటే ట్రస్ బై స్ట్రెయిన్ అని రాస్తాం. ట్రస్ అంటే ఏంటి? అప్లై చేసే ప్రెజరు. ఓకేనా? అప్లై చేసే ప్రెజర్ ఏమన్నా ట్రస్ అన్నో. మరి వాల్యూమ్ ఆఫ్ ఏ స్ట్రైన్, ఎప్పుడైతే నువ్వు దాని మీద ట్రస్ అప్లై చేసావో వాల్యూమ్ ఏమవుతుంది? స్ట్రైన్ అవుతుంది. స్ట్రైన్ అంటే తగ్గుతుంది. ఓకేనా? ఇలా నొక్కాను అనుకోండి, ప్రెజర్ అప్లై చేసాను అనుకో ఏమవుతుంది? తగ్గుతుంది. సో లేదు ఇలా సాగదీసాను అనుకోని ఎక్స్పాండ్ చేస్తే పెరుగుతుంది. ఓకే, వాల్యూమ్. ఇప్పుడు ట్రస్ని ఎలా రాస్తాను నాన్న అంటే డిపి అంటాం. డిపి ఈజ్ ఏ ట్రస్. మరి వాల్యూమ్ ఏంటి నాన్న అంటే డివి. సో వాల్యూమ్లో ఏమవుతుంది? చేంజ్ వస్తుంది కదా బై డివి. ఓకేనా? డివి బై వి. మరి ఇక్కడ మైనస్ అని ఎందుకు పెడుతున్నానంటే ఎప్పుడైతే నువ్వు ట్రస్ అప్లై చేసావో వాల్యూమ్ అనేది తగ్గుతుంది కనుక మైనస్. సో ఇక్కడ వీని పైకి తీసుకొచ్చేయండి. వీని పైకి తీసుకెళ్తే మైనస్ డివి బై వి. ఓకేనా? వాల్యూమ్ ఎలాస్టిసిటీకి ద కోఎఫిషియన్సీ ఆఫ్ ఏ వాల్యూమ్ ఎలాస్టిసిటీ ఈ ఈక్వల్ టు మైనస్ వి ఈక్వల్ టు డివి బై డిపి బై డివి. ఓకేనా? నైట్. ఇప్పుడు మనం చూద్దాం. మనకి కార్నాట్ ఇంజన్లో 2 ప్రాసెస్ ఉన్నాయి. వన్ ఈజ్ ద ఎడియాబెటిక్ ప్రాసెస్, రెండోది ఐసోథెర్మల్ ప్రాసెస్.
ఎడియాబెటిక్ ప్రాసెస్. ఓకే, రెండోది ఐసోథెర్మల్ ప్రాసెస్. ఓకే, ఇడియాబెటిక్ కంప్రెషన్లో వాల్యూమ్ అనేది ఏంటన్నా అంటే డిక్రీజ్ అవుతుంది. అలాగే ఐసోథెర్మల్ కంప్రెషన్లో కూడా డిక్రీజ్ అవుతుంది. కంప్రెషన్ అంటే ఏంటి? ప్రెజర్ అప్లై చేయడమే కదా. మనం ఎప్పుడైతే ఆ యొక్క మన సిలిండర్ తీసుకొని అప్లై చేస్తున్నాను, ఎప్పుడైతే ప్రెజర్ అప్లై చేస్తున్నానో ఇక్కడ వాల్యూమ్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ నార్మల్గా వాల్యూమ్ ఎంత ఉండాలంటే ఇంక్రీజింగ్ కావాలి. మీకు కార్నాట్ ఇంజిన్ తెలుసు కదా. ఇదిగో ఇది ఏంటి? ఐసోథెర్మల్ ఎక్స్పాన్షను. ఇదిగో ఇది ఎడియాబెటిక్ ఎక్స్పాన్షను. ఇదిగో ఇది ఐసోథెర్మల్ కంప్రెషను, ఇది ఎడియాబెటిక్ కంప్రెషను. ఈ రెండిట్ల గురించే మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే కంప్రెస్ చేస్తామో వాల్యూమ్ అనేది తగ్గుతుంది, అలాగే ఎడియాబెటిక్లో కూడా తగ్గుతుంది. అంటే ఇడియాబెటిక్కి ఎలాస్టిక్ ఉంది అండ్ ఐసోథెర్మల్ కూడా ఎలాస్టిక్ కోఎఫిషియన్సీ ఉంది. సో ఎడియాబెటిక్ ఎలాస్టిక్ కోఎఫిషియన్స్ ఏంటి? ద ఎడియాబెటిక్ ఎలాస్టిసిటీ ఈఎస్ అంటున్నాను. ఎందుకంటే ఎడియాబెటిక్లో హీట్ అనేది కాన్స్టెంట్, అంటే టెంపరేచర్ విల్ బి, అది ఎంట్రోఫీ విల్ బి కాన్స్టెంట్. మరి ఐసోథెర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్, తెలుసు కదా, మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. ఓకే, నౌ ఇప్పుడు ఈఎస్ అంటే ఏంటన్నా అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ ఏ ఎడియాబెటిక్, అండ్ ఈటీ అంటే ఏంటన్నా అంటే ఎలాస్టిక్ ఆఫ్ ఐసోథెర్మల్ ప్రాసెస్. ఓకే, దీన్ని కూడా సేమ్ ఎలా రాస్తానన్నా మైనస్ వి ఇంటూ డిపి బై డిటి. యాస్టిస్ మనం ఎలా రాస్తాము ఇందాక అలాగే రాస్తాం. వి వాల్యూమ్ కదా. ఓకే, దీని కూడా ఏంటన్నా అంటే మైనస్ వి ఇంటూ డిపి బై డివి. సో ఇదంతా కూడా ఎక్కడ? ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర, ఇదేమో ఎస్ దగ్గర. ఓకే, నేనేమంటున్నాను? ఈఎస్ బై ఈటీ కట్టండి అంటున్నాను. ఈఎస్ బై ఈటీ కడితే ఏమవుతుందంటే మైనస్ వి డిపి బై డివి ఎట్ ఎస్ బై మైనస్ వి డివి బై డిటి ఎట్ టీ. మైనస్ వివి క్యాన్సిల్. దట్ ఇంప్లైస్ చేత్తో చూడండి నాన్న, పైదాన్ని నేను ఏం చేస్తున్నానంటే మల్టిప్లైడ్ విత్ డిటి. సో డిటీతో మల్టిప్లైడ్ చేసి డివిజన్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే, కింద చూడండి. కింద కూడా ఏం చేస్తున్నాను నాన్న అంటే డో పి బై డో వి అండ్ డో వి బై సారీ ఇక్కడ ఎస్ కదా, ఎస్ అమ్మా. ఓకే, ఎస్ ఇంటూ వి. ఓకే, ఇది ఎస్ కదా, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? టీ. సో పై ఈక్వేషన్ ఏమో టీతో మల్టిప్లికేషన్ చేశాను, కింద ఈక్వేషన్ అంతా కూడా డో ఎస్తో మల్టిప్లికేషన్ చేశాను. ఇప్పుడు సెపరేట్ చేసి రాసేయండి. సెపరేషన్ చేస్తే ఏమవుతుందమ్మా? సెపరేట్ అంటే డో పి బై డో టీ. ఓకేనా? ఎట్ పొజిషన్ ఎస్ అండ్ డో టీ బై డో వి ఎట్ పొజిషన్ ఎస్. కింద కూడా చూడండి. ఇప్పుడు డో పి బై డో ఎస్ ఎట్ పొజిషన్ టీ, డో ఎస్ బై డో వి ఎట్ పొజిషన్ టీ. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే బై యూజింగ్ ఆఫ్ ఏ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్, బై యూజింగ్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ యూజ్ చేయండి. సో ఈ ఈక్వేషన్స్ యూజ్ చేసి మనం దీన్ని రీప్లేస్మెంట్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్స్ అన్నీ మన పక్కనే ఉన్నాయి. సో ఫస్ట్ డో పి బై డో టీ ఎక్కడ ఉందో చూడండి. ఇదిగో డో పి బై డో టీ. ఓకే, దీన్ని ఇంటర్చేంజ్ చేద్దాం. ఇంటర్చేంజ్ చేస్తే డో పి బై డో టీ ఇంకెక్కడా లేదు కదా, ఇదే కన్నా ఉంది. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? డో పి బై డో టీ, ఇంకేం లేదు కదా. డో పి బై డో టీ. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూడండి డో పి బై డో టీ ఎట్ ఎస్ అన్నాడు. మూడో ఈక్వేషన్ చూడండి,
డో పీ బై డో టీ. ఇక్కడ ఏమన్నాడు? డో పీ బై డో టీ. ఇది రివర్స్ అమ్మ. ఈక్వేషన్ 3ని రివర్స్ చేసుకున్నాడు. అంటే పీ ఏమో పైకి వచ్చింది, టీ ఏమో కిందకు వచ్చింది. సో ఇక్కడ మనం కూడా ఏమవ్వాలి? డో ఎస్ బై డో వి అని వేసుకోవాలి. ఫస్ట్ది డో పీ బై డో టీ ఎట్ ఎస్ కాస్త ఎలా చేంజ్ అయింది ఇప్పుడు మన దగ్గర? ఎలా చేంజ్ అమ్మా అంటే ఇంటర్చేంజ్ అయింది. డో ఎస్ బై డో వి ఎట్ పి అయింది. ఓకేనా? ఇదేమో ఫస్ట్ది. రెండోది చూడండి, డో టీ బై డో వి ఎట్ ఎస్. ఇదిగో డో టీ బై డో వి ఎట్ ఎస్. డైరెక్ట్ మనం ఏం చేసుకోవచ్చు? మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ వి వేసేసుకోవచ్చు. ఇది సెకండ్, అంటే పై రెండు అయిపోయింది. కింద చూడండి, డో పీ బై డో ఎస్ ఎట్ టీ. ఇదిగో డో పీ బై డో ఎస్ ఎట్ టీ. ఓకేనా? దీన్ని ఏం రాయొచ్చు? డో టీ బై డో విని రాసుకోవచ్చు కదా. సో థర్డ్ ఈక్వేషన్ ఏంటి? డో టీ బై డో వి ఎట్ పి. సో దీని ముందు మైనస్ కనుక మైనస్. ఓకే, ఇప్పుడు చూడండి, డో ఎస్ బై డో వి ఎట్ టీ. డో ఎస్ బై డో వి ఎట్ టీ. ఇదిగో డో ఎస్ బై డో వి ఎట్ టీ ఏమొచ్చిందా అంటే డో పీ బై డో టీ. డో పీ బై డో టీ ఎట్ వి. ఓకేనా? ఇవన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి నాన్న? డో పీ బై డో టీ ఎట్ ఎస్. ఇదిగో ఫస్ట్ ఈక్వేషన్ డో పీ బై డో టీ ఎట్ ఎస్కి ఏంటి? డో ఎస్ బై డో వి ఎట్ పి వేసాను. నెక్స్ట్ చూడండి, డో టీ బై డో వి ఎట్ ఎస్ ఏంటి నాన్న అంటే మైనస్ డో పీ బై డో ఎస్ ఎట్ వి బై. ఓకే, కింద ఎవరన్నా చూడండి, ఇక్కడ ఎవరన్నా డో పీ బై డో ఎస్ కదా ఎట్ టీ. దానికి ఏం రాయొచ్చు? మైనస్ డో టీ బై డో వి ఎట్ పి. ఓకే, ఇది చూడండి నాన్న, లాస్ట్ డో ఎస్ బై డో వి ఎట్ టీ బదులు ఏం రాయొచ్చు? ఇది రాసుకోవచ్చు కదా. అంటే డో పీ బై డో టీ ఎట్ వి. ఓకే, ఇయర్ దిస్ మైనస్ విల్ బి క్యాన్సిల్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏమవుతుందంటే డో ఎస్ బై డో వి బై ఇది పీ కదా, కింద కూడా డో టీ బై డో వి ఎట్ పి. సో ఇది చూద్దాం, డో పీ బై డో ఎస్ ఎట్ వి బై డో పీ బై డో టీ ఎట్ వి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని కూడా కలిపి ఒక పెద్ద బ్రాకెట్లో రాస్తున్నాను. ఈ రెండింటిని కలిపి ఏం రాస్తున్నాను? ఒక పెద్ద బ్రాకెట్లో రాస్తున్నాను. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా, డో ఎస్ బై డో వి ఓల్ బై డో టీ బై డో వి అంతటికి కలిపి లిమిట్స్ అంతా కూడా బయట రాశాను పి. సో దీన్ని కూడా అలా రాసుకోవచ్చు నాన్న. అంటే డో పీ బై డో ఎస్ బై డో పీ బై డో టీ. ఓకే, ఇదంతా కూడా ఏం రాసుకోవచ్చు? వి. ఇప్పుడు చూడండి, ఈ టర్మ్ అనేది పైకి తీసుకెళ్ళాను అనుకో, ఏమవుతుంది? డో ఎస్ బై డో వి ఇంటూ కింద నుంచి పైకి వెళ్ళిన రెసిప్రోకల్ అవుతుంది కదా, డో వి బై డో టీ. ఇదంతా పి. సో ఇది చూద్దాం, ఇది కూడా పైకి తీసుకెళ్ళాం. పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? డో పీ బై డో ఎస్, ఓకే, డో టీ బై డో పీ ఎట్ వి. హియర్ పీ కాన్స్టెంట్ క్యాన్సిల్, వి క్యాన్సిల్. నాకు ఏం మిగిలిందా అంటే డో ఎస్ బై డో టీ ఎట్ వి బై కాదు, బై అంటే మళ్ళీ కింద తీసుకొచ్చేస్తాం. సో నీ ఇష్టం, బై చేసుకోండి. అక్కడ బై చేస్తే ఏమవుతుంది? డో టీ బై డో ఎస్ బదులు డిఎస్ బై డిటీ కింద మారుతుంది. నాకు ఇక్కడ అర్థమైందా? అర్థం కాకపోతే చూడండి, డో ఎస్ బై డో టీ అని వేసాం ఇంటూ నాకేమవ్వాలి? డో టీ బై డో ఎస్ అని రాస్తుంది. సో లేకుండా చూసుకోండి, డో ఎస్ బై డో టీ ఎట్ పి అనేది వచ్చింది నన్ను. ఇక్కడ ఏమొస్తుంది? ఇంటూ డో టీ బై డో ఎస్ ఎట్ వి వచ్చింది. దీని కింద తీసుకొచ్చానుకో రెసిప్రోకల్ అవుతుంది కదా, డో ఎస్ బై డో టీ
ఎట్ పి బై కింద ఎవరు వస్తారు డో ఎస్ బై డో టీ ఎట్ వి. సో పైన కింద టీతో మల్టిప్లికేషన్ చేయండి. టీడీఎస్ అంటే డీక్యూ ఏంటన్నా డీక్యూ అంటే డీక్యూ బై డిటి ఎట్ పి బై కింద చూడండి కిందకి ఇవ్వడం ఏమవుతుంది dq బై dt ఎట్ వి అంటే ఇదేమో సిపి బై సివి. సో సిపి బై సివి బోత్ ఆర్ ఏంటి నాన్న అంటే కాన్స్టెంట్. అదే గామా. ఓకేనా ఓకే క్లోజ్ నాన్న. ఇంకా చిన్న టాపిక్ ఉంది ఆ చిన్న టాపిక్ రేపు మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం. ఓకేనా ఇక్కడతో యూనిట్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఓకే సో డౌట్స్ ఏమైనా ఉంటే చూడండి. ఓకే డౌట్స్ ఏం లేదు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తాను. ఓకేనా.